నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ గణపతి ఆలయం నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త, శ్రీ విద్య ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్కారం అండి. నమస్తే తల్లి. సుబ్రహ్మణ్యం గారు, ఈ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు. కానీ అంటే స్థిరాస్తులు ఓసారి కొనుక్కున్న తర్వాత, లేకపోతే మన తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తులు అమ్మటం అనేది డెఫినెట్‌గా కరెక్ట్ అయిన విషయం కాదు. కానీ ఇంకొక మంచిది కొనుక్కోవటానికి, లేకపోతే మంచి సిటీలో కొనుక్కోవటానికో, లేకపోతే వివాహాల కోసమని దాచుకున్నది ఉంటుంది. చదువుల కోసం, పిల్లల చదువుల కోసం రకరకాల పర్సెప్షన్, రకరకాల కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఒక ఇల్లు అమ్మేయాలనుకున్నా, లేకపోతే పొలం అమ్మాలనుకున్నా, ఆరోగ్య సమస్యలున్నా కూడా ఒక్కొక్కసారి అటువంటిది ఆప్ట్ చేస్తుంటారు. ఇవి కాకుండా ఏదో విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఇల్లులు అమ్మేయటం అనేది ముమ్మాటికి తప్పు. నేను ఒకటి విన్నాను. షష్టి పూర్తి చేసుకోవటం కోసం ఇల్లు అమ్మేశారు. హ్మ్. హ్మ్. అంటే ఆ ఫంక్షన్ చేయడం కోసం. దారుణం కదా! అవును. దాంతోటి కాసేపు ఆనందం ఉంటుంది. కానీ పిల్లలు అన్యాయం అయిపోలా? ఇబ్బంది బాధ అనిపిస్తుంది ఇట్లాంటివి వింటూ అవును. ఉంటే. సరే, వాళ్ళ ఇంకా దీన్ని ఎవరు మార్చలేరు అవును. కదా! రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ టైం. ఖచ్చితంగా. అయితే ఈ ఇల్లు అవ్వట్లేదండి, లేకపోతే మాకున్న స్థలం అవ్వట్లేదండి అని చెప్పేవాళ్ళుంటారు. దానికి ఏదైనా మార్గం ఉందా అండి? తప్పకుండా అమ్మా. ఇక్కడ శాస్త్ర ప్రకారంగా ఎంతోమంది ఎందరెందరో వారికి ఉన్నటువంటి ఒక అనుభవాలని వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపాసన మార్గంలో ఎవరికైనప్పటికీ కూడా మనం పదే పదే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇల్లు, పొలము ఇవేవి కూడా ప్రయత్నం చేస్తే పోవటం లేదు అనుకున్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఏ స్థలమైతే అమ్ముడు పోవాలనుకుంటున్నారో ఆ స్థలంలో కాస్తంత ఆ మట్టి తెచ్చి, లేదా ఇల్లు అమ్ముడు పోవట్లేదు, ఆ అమ్మాలనుకున్నటువంటి ఒక ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక మట్టి చక్కగా ఒక మూకుట్లో తీసుకొని, నవధాన్యాలు తీసుకొని, దాని లోపల మీ ఇష్టదైవాన్ని స్మరణ చేస్తూ, దాంతోపాటు రాజశ్యామల అమ్మవారిని, బగలాముఖి అమ్మవారి పేర్లు చదువుకొని రాజశ్యామల దేవి నమః, బగలాముఖి దేవి నమః అంటూ ఆవు పాలల్లో కడిగి ఆ నవధాన్యాల్ని మనం అంకురార్పణ చేస్తూ అవును. ఉంటాం. పెళ్ళిళ్ళకి చేస్తారు. అట్లనే ఇక్కడ దీనికి సంబంధించిన దాంట్లో ఈ స్థలం అమ్ముడు పోవాలి, దానికోసం అని చెప్పేసి ఆ సంకల్పం చెప్పుకొని ఆ యొక్క నవధాన్యాలన్నిటిని కూడా అందులో పోసేసి రోజు చక్కగా రాజశ్యామలాదేవి నమః, బగలాముఖి దేవి నమః అని చెబుతూ 108 పర్యాయాలు నామజపం చేసి, ఆ చేసిన తర్వాత ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని చెప్పి చక్కగా ఆ నవధాన్యాలు ఇవన్నీ పోసినటువంటి ఒక పాత్ర ఏదైతే ఉందో మట్టి మూకుడు, దాంట్లో ఆ నీళ్ళను తీసుకొని 3 సార్లు వదిలిపెట్టేసేస్తే రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నామజపం. మధ్యాహ్నం కుదరలేదు, కనీసం సాయంత్రం అయినా ఇలా నీళ్లు తీసుకోవటం, దోసెడితో కొంచెం అట్లా పోసేస్తే, లేదు ఒక చేత్తోనైనా ఇట్లా పోసేసి దానికి కాస్తంత పసుపు, కుంకుమ ఆ మూకుడికి బొట్టు పెట్టి దీపారాధన చేసి ఇష్టదైవాన్ని స్మరణ చేసుకొని, ఈ విధంగా ఆ మొలకలొచ్చేంత వరకు కూడా, అంటే 20 రోజులు, 11 రోజులు అనుకుంటారో, ఎన్ని రోజులు అనుకుంటారో అనుకొని, లెక్క అయితే 21 రోజులమ్మా. ఆ మాదిరిగా నామజపం చేయటం, దాన్ని చేయటం చేస్తే అవి మొలకలొచ్చే లోపు మీరు ఏ రేట్ అయితే అనుకుంటున్నారో, ఏ స్థాయిలో అయితే అనుకుంటున్నారో తప్పకుండా అది అమ్ముడు పోతుంది. ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటున్నారు, ఆ కొనుక్కోదలుచుకున్న ఆ స్థలంలో మీకు నచ్చింది, పలానా ప్రదేశంలో పలానా ఇల్లు నచ్చింది, మన దగ్గర అంత స్తోమత లేదు, కానీ కొనుక్కోవాలని ఆలోచన కలిగింది, అప్పో సప్పో ఏదో రకంగా డబ్బు పుట్టించుకోవడానికైనా మార్గాలు సుముఖమై అది మనకు అందుబాటులోకి రావాలి అనుకుంటే, చక్కగా ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మీ స్థలాన్ని మేము కొనుక్కోవడానికి సిద్ధపడుతున్నాం, మేము పలానా టైంకి వస్తాం, ఇప్పుడు అడ్వాన్స్ చూసుకొని వెళ్తాం కదా, ఆ వెళ్ళినప్పుడే వాళ్ళతో మాట్లాడి మీరు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక మట్టిని తీసుకొని కాస్తంతైనా, లేదు అక్కడి నుంచి వాడేం తేనీడు, వీడేం చేస్తాడో బాబు అది కూడా ఉంటుంది కదా అని అనిపిస్తే, మీరు ఏ ఇంటి దగ్గరకైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ భూమాత అంతా ఆ ప్రదేశం మొత్తం కూడా అమ్మవారి స్వరూపంగా, భువనేశ్వరి అమ్మవారి స్వరూపంగా భావించి రాజశ్యామల అమ్మవారిని స్మరణ చేసుకొని ఆ ఇంటి గుమ్మం దగ్గరే మాట్లాడుతూ
ఈ ఇల్లు దీని యొక్క పరిస్థితి ఇది నేను కొనుక్కోదలుచుకున్నాను. కాబట్టి దీనికి కావాల్సిన అమ్ముతానంటేనే సహజంగా. ఉమ్. అంతేగాని ఎవడింటికి ఆ, పోయి వాడింటికి ఇది నాకు కావాలని చెప్పి అన్యక్రాంతం చేస్తే అది పని చేయదు. అధర్మం ఇక్కడ వాళ్ళు పనికి. ధర్మంగా వాళ్ళు అమ్ముతామన్నారు. సంతోషంగా అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలని ఉంది. ఉమ్. సేల్ పర్పస్‌లో ఉన్నాయి. అది కొనుక్కోవాలనుకుంటున్నాడు. వాడికి డబ్బు పుట్టాలి. అప్పుడు ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడి వాళ్ళతో మాట్లాడుతూనే చక్కగా ఇప్పుడు నేను షోరూమ్‌కెళ్తానమ్మా. ఉమ్. కారు కొనుక్కోవాలని ఉంది. ఉమ్. షోరూమ్‌తో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఉమ్. కారు మీద చెయ్యేస్తాను. ఉమ్. నా ఇష్టదైవం తలుచుకుంటాను దీనికి ఫైనాన్స్ రావాలని. ఆ. సాయంత్రానికి కారు నా ఇంటి ముందు. ఉమ్. అలాగే ఇంటి గుమ్మం దగ్గర. అంతే. ఆ, మంత్రము నువ్వు దైవాన్ని స్మరించటం చాలా ఇంపార్టెంట్. ఓకే. భగవత్ తత్వం ఎంత గొప్పది అంటే ధర్మబద్ధమైంది ఏదైనా నీ చేతికొస్తుంది. వస్తుంది. అందువల్ల అమ్మటానికి ఇప్పుడు నువ్వేం చేయాలి? కొనుక్కోవడానికి వెళ్ళావు. నచ్చింది. బావుంది. అక్కడ అక్కడ మట్టేది అక్కర్లే. అక్కడ ఉన్న డస్ట్ ఉంటుంది కదా! ఆ. అందుకే సిరున్న వాడి పక్కన తిరిగితే మనకు సిరంటుకుంటుంది. అంటుకుంటుంది. సో, ప్రాబ్లమ్ ఉన్నవాడితో తిరిగితే ప్రాబ్లమ్ వస్తుంది. అంతే. ఒక గురువు మాత్రమే ప్రాబ్లమ్ ఉన్నవాడితో కూడా తిరగగలడు. ఆ, ఆయన శక్తి అది. ఎందుకంటే అనుష్ఠాన బలంతో వాడి పాపాన్ని నివృత్తి చేయగలడు. అవును. అందుకే గురువులకి నమస్కారం చేయాలి. అక్కడ ఆ ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆ సున్నమో ఏదో కాస్త రాసుకొని వచ్చి ఇంటికొచ్చి దులుపుకొని ఆ, నమస్కారం చేసుకొని ఓకే. పాదరస శివలింగం అని ఉమ్. దానికి సంబంధించినటువంటి ఒక భువనేశ్వరి మంత్ర సాధన అని ఉంటుంది. ఉమ్. అది చేస్తే ఈ సాధన చేసిన శివలింగాన్ని నేను ఇస్తాను. ఉమ్. దానికి 21,000 అవుతుంది. ఇది మళ్ళీ అదే ప్రాసెస్. ఇక నేను ఉమ్. అందరికి ఇది ఒకటే బిల్ అమ్మా. ఉమ్. ఎవరైనప్పటికీ కూడా ఉమ్. మీరు ఆ ప్రయోగం చేసినటువంటి ఒక శివలింగాన్ని నేను మీకు ప్రయోగం చేసి ఇస్తాను. ఉమ్. 108 రోజుల్లో మీరు గృహప్రవేశం కాకపోతే ఆ ఖర్చు పెట్టిన డబ్బులు నేను తిరిగిస్తాను. ఒకవేళ మీరు ఇల్లు కొనుక్కుంటే అందులో వాటా నాకు ఇయ్యండి. విన్నారా? ఏ వాట ఇది అనుకుంటున్నారేమో, ఇది సంతోషం తాలూకు వాట. అది ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేసే మనిషి కాదు. చాలా సంతోషమైనటువంటి ఒక చాక్లెట్ ఆ, ఇవ్వండి, ఒక కొబ్బరి బోండం ఇవ్వండి, లేకపోతే అమ్మవారికి ఒక చీర సారా ఇవ్వండి. అంతే. అమ్మ అద్భుతంగా మంత్రశాస్త్రాన్ని అమ్మ భగవంతుడు దగ్గరకు వెళ్ళి భగవత్ తత్వంలో ఉండబడేటువంటి వాళ్ళే బ్రహ్మ కోసం విష్ణు, విష్ణు కోసం బ్రహ్మ, పరమేశ్వరుడు కోసం ఇంకో ఇలా దేవతలే తపస్సు చేశారమ్మ. మనం ఎందుకు చేయకూడదు? అంతేనండి. మనం చెయ్యం, ఉమ్. విని ఊరుకుంటాం, ఉమ్. కాలేదని కామెంట్ చేస్తాం. ఇది జరుగుతుంది. తిరుపతి వెళ్ళి మీరు చెయ్యండి అంటే మీలాంటి స్వామీజీలు ఎంతో మంది టీవీలో చెప్తుంటారు, జనాన్ని పిచ్చోళ్ళు చేయడానికి అన్నారు. కానీ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించారో నేను చూపిస్తాను. ఉమ్. అనేవాడికి ఏముందండి, పనా పాట, ఇదే అమ్మా నన్నేస్తాడు, స్వామిని అన్నేస్తున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ. ఆ శ్రీవారి దర్శనం కోసం ఉమ్. 10,000 టికెట్ పెట్టి పోతున్నారంటే ఉమ్. ఎన్ని మామూలు విషయమా? మామూలు విషయం. ఆ, 20,000 లక్ష చేసినా పోతూ ఉంటారు. ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఉమ్. నేను చెప్తున్నటువంటి ఈ రెమెడీ ద్వారా ఉమ్. మీరు అమ్మడానికి కొనడానికి కూడా అద్భుతమైనటువంటి ఒక ప్రయోగాలు ఉన్నాయి. అవి చెయ్యండి. ఉమ్. ప్రతి వాళ్ళు అమ్మ కూడు గూడు అంటారు. సొంతిల్లు ఉండాలమ్మా. అంతే, ఖచ్చితంగా. అది లేకపోతే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఇల్లు లేకపోతే అద్దెంట్లో ఉండకూడదా అంటే నీది అనేది ఉండదు. ఆ స్వతంత్రం ఉండదు. ఓ పూజ చేసుకున్నప్పుడు స్వగృహే అని అంటాం. అంటాం, మొదట వచ్చేదే అది. అది. కాబట్టి ఆ, మీరు మీ ఇంటి ఇల్లాలకి ఇచ్చేటువంటి ఒక ఏదైనా గిఫ్ట్ ఉందంటే బంగారం ఇచ్చిన దానికంటే కూడా నువ్వు సొంతింట్లో కూర్చోబెడితే ఇచ్చే ఆనందం ఆ ఇల్లాలకి ఆ కళ్ళల్లో ఉండబడే ఆనందం ఆ మహారాణిలాగా ఉండదు. ఆహా. సామ్రాజ్యం, మన ఇల్లు మన సామ్రాజ్యం. ఖచ్చితంగా. ఆ ఇల్లాలకి నువ్వు ఆవిడ మహారాణిలాగా ఉంటుంది. ఆవిడకి కావలసిన దానికోసం నువ్వు మొగాడిగా ఉమ్. నువ్వు తల కింద పెడతావా కాళ్ళు పైన పెట్టి తపస్సు చేస్తావు అవసరం. ఖచ్చితంగా ప్రతివాడు గృహస్థుడవ్వాలి. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు ఈ మధ్యకాలంలో గృహాలు అతలాకుతలం అవుతూ ఉన్నాయి. గృహప్రవేశ ముహూర్త నిర్ణయము లేకపోతే చాలా ఇంపార్టెంట్ అంటారు. చాలా ప్రాబ్లం. ఇప్పుడు హైడ్రా పేరుతోటో లేకపోతే ఇంకో పేరుతోటో ఇల్లు పోతున్నాయి. ఎందుకు అంటే నేను శాస్త్రం పాటించను, ఇల్లు కష్టపడి కొనుక్కున్నాను, గోంగూర పూజ చేసేది ఏంటి, మనం పోయి అందులో దూరదామంటే ఇట్నే ఉంటుంది. ఇట్లా ఖచ్చితంగా. ఇంకొకటి ఎవడో శంకుస్థాపన చేసిన అపార్ట్మెంట్ని వీడు గృహప్రవేశం చేసుకొని చేయడానికి ఉండదా? మరి ఎవడో ఇప్పుడు అదే కదా పరిస్థితి. డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయని కట్టుకున్నారు, అయిపోయింది. శంకుస్థాపన చేసేది ఎవడో, గృహప్రవేశం చేసేది ఎవడో, తర్వాత కొనుక్కునేది ఎవడో, ఉండేది ఎవడో, ఏమో అసలు అయోమయం గందరగోళం.
వీడు నాది అనేది ఎట్లా అవుతుంది? రైట్. కాబట్టి హ్మ్. నీకు రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో, నీ ఇంటికి నీకంటూ ఒక సరిహద్దు. హ్మ్. ఉదాహరణకి నేను ఇప్పుడు దేవాలయం కడుతున్నా. యాగశాల ఉంది. అది మొత్తం నాగబంధంలో ఉంటుంది హ్మ్. మన దేవాలయం. ఎవడైనా అక్కడి నుంచి ఏదైనా ఎత్తుకుపోవాలంటే వాడు వెనకాతల తాచుపాములు పరిగెడతాయి. అమ్మ బాబోయ్! అక్కడ బంగారపు యంత్రాలు పెట్టి హ్మ్. అర్ధరాత్రి, అపరాత్రి 25 ఏళ్లుగా ఒక్కడినే ఉంటున్నా. ఎటువంటి అసలు చోరీలవ్వటం లాంటివి? గాలి, దుమ్ము, వర్షం, హ్మ్. తుఫాన్ రానివ్వండి. అవి మాత్రం అలాగే. ఆ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి గురుగారు మీరు రాత్రిపూట ఒక్కళ్ళు ఉండకండి అన్నారు. ఎన్నో రాత్రులు అట్లా గడిపే అమ్మవారి దగ్గర. మన ఇంటికి మనకు ఒక వాస్తు అష్టబంధన మన ఇంటికి అవసరం. మనకు మన ప్రాపర్టీకి ఒక బంధన, ఒక రక్షణ. అది మీ భగవంతుడి పేరుతో రిజిస్టర్ అయ్యి ఉండాలి. కాబట్టి అది సరిగా లేకపోతే సమస్య. అగ్నికి పోవటం, ప్రకృతి వైపరీత్యాలకు ఆ ఇల్లు పోవటం, లేకపోతే ఇతరులకి అప్పుండి అది అన్యక్రాంతం అవ్వటం, దొంగలు పడటం, భూకంపాలు వచ్చి పోవటం, చివరికి ఆ స్థలంలో నుంచి బయటికి వెళ్ళిపోవటం ఇవాళ జరుగుతున్నాయి. అది రాజకీయంగా జరిగిందా, ఇంకోటి జరిగిందా పక్కన పెడదాం. రైట్. మీ వ్యవస్థకి మీకు ముందు ఒక పని మంచి చేయాలంటే అంతరిక్షంలో పంపించే రాకెట్ కోసం పంపించేటప్పుడు కూడా సైంటిస్టులు వచ్చి కొబ్బరికాయ కొడతారు కదా అక్కడ దేవుళ్ళకి. మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం మనం మా చిన్నతనంలో ఇప్పటికి కూడా అంతే అమ్మా. ఎవరైనా నా దగ్గర గృహప్రవేశానికి వస్తే గ్రామ దేవతలకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టరా, రామాలయం ఉంటే అక్కడ కొబ్బరికాయ కొట్టొచ్చేసేయి, ఇంట్లోకి వెళ్ళగానే వ్రతం చేసుకో, ఆ పుణ్యావచనం చెయ్యి, దోషం పోతుంది. అంత డబ్బు ఖర్చు పెట్టావు. ఎప్పుడు ఆ వ్రతానికి 116 రూపాయలు వీళ్ళు దుంపలుగా నరేంద్ర మోడీ గారికి దండం పెట్టి అయ్యా చిల్లర డబ్బులు ఇవన్నీ బ్యాన్ చేసి బ్రాహ్మణులు గట్టిగా దక్షిణ ఇస్తే బ్రాహ్మణులు సంతోషంగా ఉంటే, బ్రాహ్మణుడు గోవు సంతోషంగా ఉంటే ఈ ఉపద్రవాలు రావు. ఖచ్చితంగా సుభిక్షం అనేది ఉంటుంది. ఇవాళ రేపేంటి కాస్త గడ్డము కాస్త వీపుది రేఖలు పెట్టుకున్న ప్రతివాడు స్వామీజీనే, ప్రతివాడు బ్రాహ్మణ పొట్ట కొట్టేవాడు. మరి అంటే బ్రాహ్మణులు ఎలా బతకాలి? బ్రాహ్మణుడు ఏదైనా బిజినెస్ చేస్తాడు అనుకోండి, వీడికి ఏం పోకదలు వచ్చింది, వీడు బిజినెస్ చేస్తున్నాడు అంటే, మరి బ్రాహ్మణ బిజినెస్ లో మీరందరూ ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కాదు. రాకూడదని కాదు. ఏడుపు వస్తుంది అని అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటాం. పెళ్లి చేయించడానికి వచ్చిన బ్రహ్మకి డబ్బులు ఇవ్వడానికి ఏడుపు. మేము 150 రకాల ఫుడ్ పెడతాం, ఫుడ్ ఐటమ్స్ కాదమ్మా. వాడు పెళ్లి చేసి అక్కడ కూర్చొని తీసుకొచ్చిన పెళ్లితో ఆడపిల్ల తరపు వారికి మొత్తానికి బ్రాహ్మణ అక్కడ దాకా వెళ్తారు. వెళ్ళొచ్చిన తర్వాత అప్పగింతలైన తర్వాత వాడితో పాటు మొత్తం వాడు అవసరం తీర్చి పంతులు ఆడికి పోవాలి. నేను అందుకే పురోహితం పూర్తిగా మానేసి భరించలేక వద్దు, ఆ గుళ్ళో కూర్చుందాం. మెట్ల దగ్గర ఓ బెచ్చగాడు, ట్రస్ట్ వాళ్ళు ఒక వ్యవస్థలో ఉండబడే సెకండ్ బెగ్గరు, హైటెక్ బెగ్గరు పంతులు. మరి ఇంకేముంది? ఇప్పుడు నేనేమంటున్నానంటే బ్రాహ్మణుని ఆ విధంగా పోషణ చేయనప్పుడు వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళకు ఉండబడేటువంటి విధి విధానాలు. అందుకే స్వర్ణాలయం మొత్తం కూడా బ్రాహ్మణులు మీన్స్ అక్కడ ఆధ్యాత్మికంలో ఉండబడే ప్రతి ఒక్కడు ధార్మికుడు అని అర్థం, కులం కాదు. ఇక్కడ ధర్మంగా ఉండబడేటువంటి వాడు ఎప్పుడు గొప్పగా ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలి. కుల మతాలకు కాదు, ఇది సనాతన ధర్మ పరిరక్షణ. కాబట్టి అందరం కలిసి ధర్మంగా ముందుకెళ్తూ అందరూ ప్రతి వాళ్ళు ఇంటి వాళ్ళు అవ్వాలి. ఇల్లు వివాహం అవ్వగానే వాడు ఇంటి వాడయ్యాడు అంటాడు. ఎందుకు అంటే అది రాగానే తోక తగిలించాలి ఇల్లు. కాబట్టి మీరందరూ చక్కగా బంగారు పిల్లు స్వర్ణాలయం లాగా ఇల్లు కట్టుకోవాలి. చాలా అద్భుతంగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. కామాక్షి.